ఈ నెల 9వ తారీఖు నాడు రాఘవేంద్ర కాలనీ నుంచి నీలం సింగ్ అనే అతను కంప్లైంట్ చేశాడు. వాళ్ళు అలా ఊరికి వెళ్ళి వచ్చినప్పటికీ వాళ్ళ ఇల్లు హౌస్ బ్రేక్ అయ్యి 17 తులాల గోల్డ్ 50 తులాల సిల్వర్ దొంగతనం ఉందని కంప్లైంట్ చేస్తే దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేసాము. ఆ కేసు పరిశోధనలో భాగంగా మా టీంలన్నీ అన్ని ఏరియాలో తిరుగుతూ ఉండగా నైట్ క్రైమ్ బీట్ ఆర్బీ నగర్లో తిరుగుతుంటే అనుమానాస్పదంగా 3 వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు. ఇదే కాకుండా ఇంకో మా ఆర్జీఐ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇంకొక బైక్ దొంగతనం, వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించిన 3 దొంగతనాలను ఒప్పుకున్నారు. మొత్తం 5 నేరాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. అందులో భాగంగా 3 బైక్స్, 17 తులాల గోల్డ్, 50 తులాల వెండిని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. మొత్తం ముగ్గురు నేరస్తులు. అదే 5 కేసులు ఇప్పటివరకు అయితే ఒకటి అంటే కేసు రిజిస్టర్ కాలేదు, వెహికల్ మాత్రం దొరికింది, అది ఇంకా ఎక్కడ కంప్లీట్ కాలేదు. అది కాకుండా 2 బైక్స్, ఇవి 2 హౌస్ బ్రేక్సింగ్స్ ఉన్నాయి, ఒకటి తాడూరు ఏరియాది, ఒకటి ఇక్కడిది. మొత్తం 5 నేరాల్లో వాళ్ళని అరెస్ట్ చేసి మేము రిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం కేపీహెచ్బి కాలనీలో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటున్నారు ఆ ఏరియాలో. బట్ నేటివ్ ఆఫ్ నాగర్ కర్నూలు అని చెప్తున్నారు ఆ జిల్లా మెగా అక్కడ ఏరియా వాళ్ళు అనమాట. ఇక్కడికి వచ్చి పని చేస్తూ ప్రైవేట్ పని చేస్తూ ఈ దొంగతనాలు చేస్తున్నారు. స్టూడెంట్స్ ఇప్పుడు కాదు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, పని చేస్తున్నారు. టోటల్ వర్త్ 18 lakhs ఉంటుంది. జల్సాలు చేయడానికి ఏవైనా స్టూడెంట్స్ కదా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కొన్ని జల్సాలు చేయాలని ఉద్దేశంతో ఆ ప్రైవేట్ జాబ్ చేస్తున్న దాంట్లో ఇన్కమ్ సరిపోక ఇవి అడిషనల్గా పనులు చేస్తున్నారు. గతంలో ఎస్.